హెమరేజిక్ స్ట్రోక్ అనేది ఒక విభిన్న రకమైన స్ట్రోక్. ఇది మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళం పగిలిపోవడం వల్ల కలుగుతుంది. పగిలిన రక్తనాళం నుండి రక్తం బయటకు వచ్చి మెదడు కణజాలంలో లేదా మెదడు బయట ఉన్న స్థలంలోకి రక్తస్రావం అవుతుంది. హెమరేజ్ అనేది రక్తస్రావానికి వైద్యపరమైన పదం, మరియు రక్తం పగిలిన రక్తనాళం నుండి మెదడు కణజాలంలోకి ప్రవేశిస్తే దానిని ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్ అంటారు. ఇంట్రాసెరెబ్రల్ అంటే మెదడు లోపల అని అర్థం. ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్ స్ట్రోక్ లక్షణాలు ఇస్కెమిక్ స్ట్రోక్ లక్షణాలకు సమానంగా ఉంటాయి, మరియు అవి సంభవిస్తే వెంటనే వైద్య సహాయం పొందడం ముఖ్యం. అయితే రక్తం మెదడు ఉపరితలం మరియు మెదడు కవచం మధ్య సన్నని స్థలంలోకి ప్రవేశిస్తే దానిని సబరాక్నాయిడ్ హెమరేజ్ అంటారు. సబరాక్నాయిడ్ హెమరేజ్ అనుభవించిన వ్యక్తులు సాధారణంగా తక్షణమే తీవ్రమైన తలనొప్పిని అభివృద్ధి చేస్తారు. దానిని వారు తలపై హ్యామర్తో కొట్టినట్లు లేదా నా జీవితంలోనే అత్యంత తీవ్రమైన తలనొప్పి అని వర్ణిస్తారు. కొన్నిసార్లు వ్యక్తి వాంతులు, మెడ గట్టిపడటం లేదా తాత్కాలికంగా స్పృహ కోల్పోవడం కూడా అనుభవించవచ్చు. ఏ కారణం లేకుండా అకస్మాత్తుగా వచ్చే ఏదైనా తీవ్రమైన తలనొప్పికి అత్యవసర వైద్య సహాయం అవసరం. రక్తనాళాలు అనేక కారణాల వల్ల దెబ్బతినవచ్చు లేదా పగిలిపోవచ్చు. అధిక రక్తపోటు లేదా హైపర్ టెన్షన్ రక్తనాళాలను దెబ్బతీసి అవి పగిలిపోవడానికి కారణం కావచ్చు. అందుకే రక్తపోటు స్థాయిలు నియంత్రణలో ఉండేలా చూసుకోవడం ముఖ్యం. రక్తనాళం గోడలోని ఒక భాగం బలహీనపడటం వల్ల రక్తపోటు లేదా ఇతర కారణాల వల్ల, ఉదాహరణకు పొగ త్రాగడం వల్ల రక్తనాళాలు పగిలిపోవచ్చు. రక్తనాళం గోడ బలహీనమైన స్థలంలో బెలూన్లా ఉబ్బిపోవడాన్ని అన్యూరిజం అంటారు. అన్యూరిజం పగిలిపోవచ్చు, రక్తస్రావం కలిగించవచ్చు, సబరాక్నాయిడ్ హెమరేజ్ లేదా ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్ కలిగించవచ్చు.